ఒక సైకాలజీ ప్రొఫెసర్ 15 మంది యువకులకు తలా ఒక గాలి నింపిన బెలూన్ ఇచ్చి, ఒక చేత్తో బెలూన్, ఇంకో చేత్తో టూత్ పిక్ పట్టుకోమన్నాడు. ఎవరి బెలూన్ పగలకుండా ఉంటుందో వాళ్ళు విజేతలు అని ప్రకటించాడు. రెడీ, స్టార్ట్ అనగానే యువకులందరూ కలబడి ఒకరి బెలూన్ ఇంకొకరు పగలగొట్టేసుకున్నారు. ఎవరి చేతిలోనూ బెలూన్ లేదు. మళ్ళీ అందరినీ వరుసగా లైన్లో నిలబడమన్నాడు. నేనేం చెప్పాను? ఎవరి బెలూన్ అయితే పగలకుండా ఉంటుందో వాళ్ళు విజేతలు అని చెప్పాను. కానీ పక్క వాళ్ళ బెలూన్లు పగలగొట్టమని చెప్పలేదు కదా. ఒకరి బెలూన్ ఇంకొకరు పగలగొట్టకుండా ఉండి ఉంటే అందరూ విజేతలయ్యేవాళ్ళు కదా. దానివల్ల ఏమైనా నష్టమా? గెలుపు కోసం ఇతరులకు నష్టం కలిగించాలా? ఎవరిని నాశనం చెయ్యాలి? చూశారుగా, ఒకరి బెలూన్ పగిలితే వాడు పక్క వాళ్ళ బెలూన్ కూడా పగలగొడుతున్నాడు. ఇప్పుడు బెలూన్ లేని వాళ్ళు మిగిలిన వాళ్ళ మీదకి దాడి చేసి వాళ్ళ బెలూన్లన్నీ పగలగొట్టేసుకున్నారు. ఈ రోజు సమాజంలో జరుగుతున్నది ఇదే కదా. గెలుపు అంటే ఓడించాలి అనుకొని ఒకరి మీదకి ఒకరు దాడి చేసుకుంటున్నారు. కంపెనీల్లో, ఇళ్లల్లో, రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నది ఇదే కదా. ఒకరు గెలవడానికి ఇంకొకరిని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు, ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్లే మునిగిపోతున్నారు. ఓడించడానికి పోయి మనందరం ఓడిపోతున్నాం కదా. గుడ్ లక్, శుభం.